చంద్రబాబు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం అనేక త్యాగాలు చేశారని, దానికి ప్రతిఫలంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. విజయవాడలోని ఆయన కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2019లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొన్నారన్నారు. టీడీపీ ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ పార్టీ అని బుద్దా వెంకన్న తెలిపారు. जोहार నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు. సాధిస్తాం సాధిస్తాం రామారావు గారి ఆశయాలను, సాధిస్తాం రామారావు గారి ఆశయాలను. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. నా రాజనా చాలా అంట సార్ తినరండి. 2019లో పార్టీ ఓడిపోగానే ఈ రాక్షస పాలనని తట్టుకోలేక చాలామంది పార్టీకి దూరంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నలుగురు 4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మార్గాల్లో పయనించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో దానికి ప్రతిఫలంగానే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. ఎందుకు జాతీయ పార్టీ అన్నానంటే పైన ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నడుపుతున్న సందర్భాలు అనేక సార్లు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అనుకుంటే అది వారి తెలివి తక్కువ తనం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చరిష్మాతోనే తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే లోకేష్ బాబు కూడా పాదయాత్ర చేసి పార్టీని నాయకత్వాన్ని నడపగలిగాడు. కాబట్టి ఇది వారసత్వ పార్టీ అనుకుంటే అది కరెక్ట్ కాదు. చరిష్మా గల నాయకుడు పార్టీని నడపడానికి ఉండాలి. ఆ చరిష్మా నారావారి కుటుంబంలో ఉంది, ఆ జీన్స్ నారావారి కుటుంబంలో ఉన్నాయి. కాబట్టి 2082వ సంవత్సరంలో మాత్రం 100 రోజుల పండుగ దేవాంశ నాయకత్వంలోనే ఉంటుంది. ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రజల ఆదరాభిమానాలు ఎలా ఉంటాయో తెలియచెప్పడానికి 2082వ సంవత్సరంలో దేవాంశ సారథ్యంలో 100 రోజుల పండుగ ఘనంగా ఆ రోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుగువారు ఎక్కడున్న